తెలియచేస్తున్నాను. ఈ యొక్క సంవత్సరంలోని చివరి ఆదివారంలో ఆయన సన్నిధిలో చేరవచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములను తెలియచేస్తున్నాను. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళటానికి ముందు ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. మొన్న 21 డిసెంబర్ మనకు జరిగిన యొక్క క్రిస్మస్ సెలబ్రేషన్స్ని బట్టి దేవునికి మనం ఎంతైనా వందనస్తులం అంటున్నాం. కారణము, మనలో అనేక మంది ఆహ్వానించిన నాన్ క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఈ సంవత్సరం ఎక్కువ మంది వచ్చారు. దేవుని యొక్క వాక్యాన్ని చాలా చక్కగా విన్నారు. అంతటితో మన బాధ్యత అయిపోలేదు. యాజ్ ఎ చర్చ్, ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు pray for them as the gospel, the seed of the gospel is sown in their hearts. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు పిలిచిన వారి పేర్లను మీరు అది ఇచ్చినట్లయితే అవి వాటి కొరకు మనం రెగ్యులర్గా చర్చ్ ప్రేయర్స్లో కావచ్చు, లేదంటే ఉమెన్ యొక్క ఇంటర్సెసరీ ప్రేయర్ ఎవ్రీ సాటర్డే జరుగుతుంది, అందులో కావచ్చు, మన వారి కొరకు ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది. నాట్ జస్ట్ సోయింగ్ ద సీడ్, వీ ఆల్సో నీడ్ టు డూ సంథింగ్ సో దట్ సీడ్ మే గ్రో. అది మన బాధ్యత. అందుకని మరలా అనౌన్స్మెంట్స్ తయారు నేను మర్చిపోతానేమో అని భయంతో ఇది చాలా ప్రాముఖ్యమైంది కాబట్టి ముందుగానే మీతో నేను తెలియచేస్తున్నాను. ప్లీజ్ మేక్ షూర్ అవి వెలుపలికి చెప్పబడవు, కానీ బట్ మన దగ్గర ఆ పేర్లు ఉంటే మనకు మంచిది. వారి కొరకు మనం ప్రార్థన చేయటానికి ఎంతైనా అవకాశం ఉంటుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభునందు ప్రియమైన వారులారా, దేవుని మహాకృపను బట్టి ఈ 2025వ సంవత్సరంలో ఇన్ని దినాలు గడిచిపోయి చివరి 4 దినాలలోనికి మనం వచ్చాం. దేవుడు ఇంతవరకు తన మహాకృపలో మనందరినీ కాచి కాపాడి మనల్ని జ్ఞాపకం చేసుకొని ఆయన మనకు చేసిన మేలులన్నిటిని బట్టి మనము దేవునికి ఎంతైనా వందనస్తులమై ఉన్నాం. ఈ సంవత్సరము మనము ఏర్పాటు చేసుకున్న అంశము రూపాంతరపు జీవితం. క్రైస్తవులముగా ఆ దేవుడే తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఆ రూపాంతరపు ప్రక్రియను మన జీవితంలో ప్రారంభించాడు. ఆ ప్రారంభించిన ఆ యొక్క ప్రక్రియలో మనము భాగమై ఉన్నాం. సంపూర్ణమైన రూపాంతరము యట్ టు కమ్. కానీ భాగమై ఉన్న మనము ఏ విధముగా ఏ విషయాలలో మన యొక్క యాటిట్యూడ్స్, లేక మన యొక్క థాట్స్, మన యాక్షన్స్, ఏ విషయాలలో మనము కొంతైనా దేవుడు మనకు అనుగ్రహించిన జ్ఞానమును బట్టి, దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి మనము సరిచేసుకోగలుగుతున్నాము అనేది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. ఈ చివరి ఆదివారంలో ఆయన మనకు చేసిన మేలులను బట్టి మనం ఆనందిస్తూ ఉన్నాం. కానీ ఆయన మనకిచ్చిన ఆజ్ఞలు, ఆయన మనల్ని నడిపిస్తున్న విధానాలలో మనము ఎంతగా ఆయనకు అనుగుణమైన జీవితాలను కలిగి జీవిస్తున్నాము అనేది ఖచ్చితంగా ప్రశ్నించుకోవాల్సిన అవసరత ఈ చివరి ఆదివారం ఈ సంవత్సరం మనకున్నది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మోషే ఇశ్రాయేలు జనాంగాన్ని వెలుపలికి తీసుకొని వచ్చిన తరువాత అనేక పర్యాయాలు వారికి జ్ఞాపకం చేసిన ఒకే ఒక మాట ఏంటంటే, మీ దేవుడైన యెహోవాను నిజం. మొదటి నుంచి ఆది నుండి మానవుని యొక్క నైజం ఏంటంటే దేవుడు చేసిన కార్యములను మర్చిపోవటం. ఆదాము మొదలుకొని ఆ కార్యములను మర్చిపోవటమే ఆయనకు
కృతజ్ఞత కలిగిన వారుగా జీవించవలసి ఉన్న మానవులు ఆయనను వ్యతిరేకించే వారిగా జీవించే పరిస్థితిలోనికి వచ్చింది. లేక ఆయనకు కట్టుబడి, ఆయనకు లోబడి జీవించవలసిన మానవ జాతి ఆయనను ధిక్కరించే స్థితిలోనికి రావటానికి కారణము తమ దేవునిని మర్చిపోయి తన దేవుని పట్ల కృతజ్ఞత లేని వారిగా వారు జీవించడం మొదలుపెట్టారు. ఇది కేవలము పాత నిబంధన గ్రంథంలోనే కాదు, క్రొత్త నిబంధన గ్రంథములోను నేటి ప్రస్తుత సంఘములో, క్రైస్తవ సంఘములో కూడా ఈ సమస్యను మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుని వాక్యంలో కొంతమంది ఉన్నారు, దేవుని కొరకు అనేకమైన దెబ్బలు తిని, దేవుని సేవలో విపరీతమైన బాధలు అనుభవించి, చెరసాలలో వేయబడి, కొట్టబడి, స్నేహితుల నుండి, తోటి సేవకుల నుండి దూరపరచబడి, he was separated from the friends, from the colleagues who were working along with him in the ministry. He was put him in chains, he was put him in prison, and he has much to complain against God. Much to complain. బైబిల్ గ్రంథంలో ఎవరైనా దేవునికి వ్యతిరేకంగా ఎక్కువ సనుక్కోవాలి అంటే, ఎక్కువగా కంప్లైంట్ చేయాలంటే అతనికి ఒక్కడికి అధికారం ఉందని చెప్పొచ్చు. అతనే అపోస్తలుడైన పౌలు. He is none other than the Paul, the apostle, who served Lord faithfully, who preached gospel to the whole world, the Roman world in those days, who suffered a lot for the gospel, who was prisoned, who was under chains, who were beaten up many a times. His own people, they backstabbed him. సొంతోళ్ళే అప్పచెప్పారు, పట్టించారు. సొంత వాళ్ళే తనకు వ్యతిరేకంగా తయారయ్యారు. బట్ we don't see anywhere, either in Acts or in the letters of Paul or even in the letters written by other apostles, ఇతరులు రాసిన ఆ పత్రికలలో కూడా పౌలు ఈ ప్రాంతంలో కొద్దిగా ఇబ్బంది పడ్డాడు, దేవుడి మీద సలువు కొన్నాడు అని ఎక్కడా రాయలేదు. నో వేర్ ఇట్ ఈస్ రిటర్న్ that Paul had some complaints, but everywhere, almost in every letter, Paul was thanking God and encouraging the churches to be thankful to God all the time. దయచేసి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19-20 వచనాలను కానీ మనం చూస్తూ ఉన్నట్లయితే, ఆ ఎఫెసీ సంఘముతో కూడా ప్రతి సంఘముతో ఆయన మాట్లాడుతున్న మాటలే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫిషియన్స్ చాప్టర్ 5 verses 19-20. వాళ్ళని ఏ విధంగా ప్రోత్సహిస్తున్నాడో చూడండి. ఒకరినొకడు కీర్తనలతోనూ, సంగీతములతోనూ, ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు, కీర్తించుచు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ. 2 మాటలు మనం అండర్లైన్ చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? సమస్తమును గూర్చి ఎల్లప్పుడు. సమస్తము అనే మాటను మనం అర్థం చేసుకుంటే అన్ని విషయాలలో, అది మేలైనా కీడైనా, it may be a joyous moment or it may be a sad moment, it may be a beneficial to him personally or it may not be beneficial to him personally, but Paul's understanding was that it may be beneficial to God if I suffer, whatever it may be. In everything
in everything and always give thanks to him. నిజమైన రూపాంతరపు జీవితంలో కలిగే మార్పు ఏంటంటే థ్యాంక్స్ గివింగ్ అనేది బై ఫోర్స్ వచ్చేది కాదు. ఇట్ జస్ట్ కమ్స్ ఫ్రమ్ విత్ ఇన్. వెన్ వి రియల్లీ ఎక్స్పీరియన్స్డ్, గత క్రిస్మస్ దినాన అవధి కాలం ముందు మనం తీతు పత్రికలో నుంచి మనం ధ్యానం చేస్తూ 2వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఆ యొక్క కృప, ఏ కృప? రక్షణార్థమైన, రక్షణకరమైన దేవుని కృప, సేవింగ్ గ్రేస్ ఆఫ్ గాడ్. When we really experience the saving grace of God, we always give thanks to him. అమెరికా దేశంలో థ్యాంక్స్ గివింగ్ డే అని ఒక సపరేట్గా ఒక రోజు ఉంచుకుంటారు. ఆ రోజు లోపల చనిపోతే, ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ అమెరికా, ఇట్ ఈస్ ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ దట్. నేను వాళ్ళ క్రిటిసైజ్ చేయట్లేదు. ఇట్ ఈస్ నాట్ వన్ డే థింగ్, ఇట్స్ ఎవ్రీ డే, ఎవ్రీ మూమెంట్ థింగ్. థ్యాంకింగ్ గాడ్ ఈజ్ ఎవ్రీ మూమెంట్. వీ షుడ్ థ్యాంక్ హిమ్ ఫర్ ఎవ్రీథింగ్ వాట్ హీ హాస్ డన్ ఫర్ అస్. మన జీవితంలో ఈ చివరి ఆదివారమున ఏ విషయాలు ఉన్నాయి మన జీవితంలో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి? We may have few things that we can say, I should thank God for this. But what the Bible says, what we can really see, what the Bible says. When can we really thankful to God? ఎప్పుడు మనము నిజంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉంటాం? థ్యాంక్స్ గివింగ్, గివింగ్ థ్యాంక్స్ టు గాడ్ ఫర్ ఆల్ హిస్ బ్లెస్సింగ్స్ should be one of the distinctive marks of a believer in Christ. యేసు క్రీస్తు యొక్క శిష్యులలో ఉండే అతి ఉన్నతమైన లక్షణము ఏంటంటే, ఆయన శిష్యులకు ఉండవలసిన లక్షణము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. కారణం ఏంటో రోమీలకు రాసిన పత్రికలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏ స్థితిలో నుండి మనలను ఆయన ఏ స్థితిలోనికి తీసుకొని వచ్చారు, ఎంతటి పాప స్థితిలో నుండి ఎంతగా మనము పడిపోయిన స్థితిలో ఉండగా. కదా 5వ అధ్యాయాన్ని లాస్ట్ టైం కూడా జ్ఞాపకం చేసుకున్నాం. 6, 8, 10 వచనాలలో మనం ఇంకా బలహీనులమై ఉండగా, భక్తిహీనుల కొరకు ఆయన చనిపోయాడు. మనం ఇంకా పాపులమై ఉండగా ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తుని మన కొరకు ఇచ్చుట ద్వారా తన ప్రేమను వెల్లడిపరిచాడు. మనం ఇంకా శత్రువులమై ఉండగా ఆయన మనలను తనతో సమాధానపరుచుకున్నాడు. ఆయన మన పట్ల చేసిన కృపలకు, ఆయన మన పట్ల చేసిన కార్యాలను బట్టి మనము ఆయన యందలి విశ్వాసులుగాను ఆయన శిష్యులుగాను మార్చబడ్డాం. I am not talking about nominal Christians. I am not talking about just church goers. I am talking about the disciples. I am talking about the disciples who are following him, who really accepted him as their savior and following the footsteps of Jesus. It is one of the most distinctive marks of a believer in Jesus Christ. Thanksgiving for Apostle Paul and other apostles was not a once a year celebration, but a daily reality that changed his life and made him joyful person in every situation. It's a daily reality. When we are facing problems, we may sometimes complain, but Paul, he always sing praises unto God. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మనందరికీ తెలుసు, 1వ అధ్యాయం మనం చదివినట్లయితే, in Philippians chapter 1, Paul was talking about
his imprisonment and he was comforting the believers. ఫిలిప్పీ సంఘములో ఉన్న విశ్వాసులను ఆదరిస్తున్నాడు. ఒకరి చేత ఆదరింపబడవలసిన పరిస్థితుల్లో ఉన్న పౌలు ఆదరించే స్థాయిలోనికి వెళ్ళటానికి కారణం ఏంటంటే the faith that he has in his Lord, the strength that he has received from the Lord because of the thankfulness that is filled in his heart. తన హృదయములో కృతజ్ఞత భావముతో నిండి ఉండుటను బట్టి ఆదరింపబడవలసిన ఒక వ్యక్తి ఆదరించే స్థాయిలోనికి వెళ్ళిపోయాడు. A person who must be comforted by someone else, and he was comforting the church at Philippi about himself. 1వ అధ్యాయము ఫిలిప్పీలకు రాసిన పత్రిక మనం చూసినట్లయితే 12వ వచనంలో అంటాడు కదా, సహోదరులారా, 12th verse of the first chapter of Philippians, సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలుగుడికే సమకూడనని మీరు తెలుసుకొనగోరుచున్నాను. ఇక తర్వాత విషయాలన్నీ మీరు చూసినట్లయితే ఏ విధముగా ప్రతి పరిస్థితిని కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించటానికి తను మార్చుకుంటున్నాడు. తను తనకు అనుగుణంగా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలంటే తను హిండర్ చేయగలిగిన పరిస్థితి ఏది కూడా తనకు కనపట్టలేదు. దో ఇట్ సీమ్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ హిమ్, it seems very hard for him to bear what was happening with him, but he never used those things as an excuse for not giving thanks to the Lord, but he was using them as a stepping stones and growing in the Lord, doing the ministry, thanking God all the times. Thanksgiving for Apostle Paul was a daily routine. It's a daily reality that changed his life, made him a joyful person in every situation. మనం అనేక పరిస్థితుల్లో కృంగిపోతున్నామంటే the only thing is we are not thankful to God. That really changes our lives. అనేక మంది జీవితాలు మనం చూసినట్లయితే ఎవరైతే దేవునికి కృతజ్ఞతాభావము కలిగి దేవునిలో ఆనందించేవారు ఉంటారో వాళ్ళు ఎన్నడూ కృంగిపోయే పరిస్థితి లేదు. కృంగుబాటుకు ఆస్కారమైన పరిస్థితులు ఎన్ని ఎదుర్కొన్నా సరే, బట్ దే ఆల్వేస్ రిజాయిస్ ఇన్ ద లార్డ్. థ్యాంక్స్ గివింగ్, ద గివింగ్ ఆఫ్ థ్యాంక్స్ టు గాడ్. We must not allow a spirit of ingratitude to harden our hearts or chill our relationship with God and with others. దేవునితోనూ ఇతరులతోనూ మన సంబంధాన్ని పాడు చేసే ఆ యొక్క కృతజ్ఞత లేని స్వభావాన్ని మన హృదయములలో మనం అనుమతించడానికి వీలు లేదు. కృతజ్ఞత కలిగి ఉన్నవారం అయితే మన రిలేషన్షిప్ దేవునితోనే కాదు, మన రిలేషన్షిప్ ఇతరులతో కూడా చాలా స్ట్రాంగ్గా, చాలా సమాధానంగా ఉంటుంది. మోషే మీ దేవుడైన యెహోవాను మరిచిపోకుండా జాగ్రత్త పడుడి అనే మాటకు అర్థం ఏంటంటే అక్కడ వారి గతాన్ని నేను చూపిస్తున్నాడు. ఒకప్పుడు మీరు దాస్యములో ఉన్నారు, ఇబ్బందులలో ఉన్నారు, అక్కడి నుంచి దేవుడు బయటికి తెచ్చాడని. రెండవది, దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించండి. రెండవది, ప్రస్తుతము మీరున్న దాన్ని బట్టి మీరు దేవుణ్ణి స్తుతించండి. మూడవది, మీ ముందు జరగబోతున్న వాటిని బట్టి దేవుణ్ణి స్తుతించండి. When they walk around the wall of Jericho, they were not asking God, ప్రభువా ఈ రాళ్ళను పగల కొడతావా లేదా అని ప్రార్థన చేయాల. They were just shouting unto the Lord, singing praises unto the Lord. They were not praying. They were not saying something that మేము తిరుగుతున్నాం నువ్వు పడగొట్టు అని చెప్పట్లేదు. వాళ్ళు దేవుని స్తుతిస్తూ ఆ యొక్క ఇరుకో గోడ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఆ అంతటి
కఠినమైన గోడే, మనందరికీ తెలుసు. ఆ గోడ మీద నివాసాలు కూడా చేసుకొని ఉన్నారంట. గోడ మీద నివాసం చేసుకున్నారంటే ఆ గోడ ఎంత పెద్దగా ఉండాలి? 3 అడుగులు గోడ కడితే దాని మీద నివాసం చేసుకోగలమా అంటే కష్టమే. అది ఎంత వెడల్పు గోడ అయి ఉండాలి. అలాంటి గోడ పగిలిపోయింది అంటే కారణము ద ప్రైజెస్. వారు పాడిన ఆ యొక్క పాటలు, వారు స్తుతించిన ఆ స్తుతి, దేవుడు వారి పట్ల చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు చేయబోయే దాని గురించి కూడా వారు దేవుని స్తుతిస్తూ ఉన్నారు. బికాస్ దేర్ హార్ట్స్ వర్ ఫిల్డ్ విత్ గ్రాటిట్యూడ్. మన జీవితంలో మనలను స్వార్థపరులుగా, అసంతృప్తి కలిగిన వారిగా మరియు చేదైన అనుభవం గుండా తీసుకువెళ్ళేది ఏదైనా ఉన్నది అంటే అది మనలో ఉన్న ఇన్గ్రాటిట్యూడ్, అంటే కృతజ్ఞత లేని స్వభావమే. when we do not have that gratitude, when we have ungrateful heart, that will take us through bitterness, selfish and dissatisfaction. We don't be content with whatever we have. నిజమైన కృతజ్ఞత కలిగిన జీవితము ఏమన్నా ఉన్నదంటే అది నిజమైన సంతృప్తి కలిగి ఆ రక్షణానందాన్ని మరలా అనుభవించేది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనందరికీ తెలుసు 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. ఆ దినాలలో ఈ 10 మంది కుష్ఠరోగులు, ఒక కుష్ఠరోగం అంటేనే జనానికి వెలుపల ఎక్కడో జీవించాలి. మొత్తానికి యేసు ప్రభు వారిని స్వస్థపరిచారు. ఒకడొచ్చి కృతజ్ఞత చెప్పాడంట. మిగిలిన 9 మంది చెప్పలేదు. కారణం ఏంటో తెలుసా? దేర్ మైండ్స్ వర్ ప్రీఆక్యుపైడ్ ఓన్లీ విత్ దెమ్సెల్వ్స్. They were gripped with a spirit of ingratitude. కృతజ్ఞత లేని వాళ్ళు ఎప్పుడు తమ గురించి మాత్రమే వాళ్ళు ఆలోచిస్తారు. This is not only the problem of those people, it's the problem of many people. It is too common even today. మన పిల్లలకు చాలాసార్లు ఆ కృతజ్ఞతా భావాన్ని మనం నేర్పించలేకపోతున్నాం. Because we give them everything. They don't care to be thankful, either to the parents or to God. We don't tell them how God has blessed us. చాలా కుటుంబాలకున్న సమస్య ఏంటంటే, కొన్ని కుటుంబాలు చాలా జాగ్రత్తగా చెప్తాయి మేము ఎక్కడి నుంచి వచ్చాము అని, ఒకప్పుడు మా పరిస్థితి ఏంటి అని. కొన్ని కుటుంబాలు చెప్పవు. కారణం ఏంటో తెలుసా? మా పిల్లలకి ఇంకా ఆ స్థితి గురించి ఎందుకు, ఈ స్థితి చూస్తే చాలు. Then how can they be grateful to God? How can they be thankful to God? That is the reason why God told Moses and all the descendants of Abraham after that, మీ దేవుడు మీకు ఏమేమైతే చేశాడో ఇవన్నీ మీ పిల్లలకి చెప్పండి. 24వ అధ్యాయం యెహోషువ గ్రంథములో మనం చూసినట్లయితే, నేను నా ఇంటి వారం యెహోవాను సేవించదమనే మాట యెహోషువ పలకటానికి ముందు ఒక పెద్ద చరిత్ర చెప్పాడు. ఎక్కడి నుంచి మొదలుపెట్టాడంటే, మీ పితరుడైన అబ్రహాము దగ్గర కాదు కానీ అబ్రహాము తండ్రి అయిన తెరహు దగ్గర మొదలుపెట్టాడు. 3వ అధ్యాయం 3వ వచనం నుంచి కానీ మనం చూసినట్లయితే చూడండి. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 2వ వచనం చదువుతాను. యెహోషువ జనులందరితో ఇట్లనెను, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పునదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహాముకును నాహోరుకును తండ్రి అయిన తెరహు కుటుంబీకులు నది అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. He started from there.
అబ్రహాము యొక్క కుటుంబీకులు, అబ్రహాము యొక్క తండ్రి అయిన తెరహు కుటుంబీకులు, they were worshipping the idols. From there, God did not call Abraham because Abraham was a righteous man. No, బైబిల్లో చెప్పడం లేదు. He was an idolater. దేవుడు అబ్రహాముని పిలిచినప్పుడు తన తండ్రితో కలిసి విగ్రహాలు చేసుకునేవాడు, విగ్రహాలకు ఆరాధించేవాడు. But God, out of His love, He has shown His grace and called Abraham. At the same time, Abraham also obeyed God. ఆయన విధేయత చూపడమే కాదు, తర్వాత పరిస్థితుల్లో అబ్రహాము గురించే రాయబడుతూ అతడు దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. He obeyed God and he had faith in the Lord. He believed his God. అక్కడ మొదలుపెట్టిన యెహోషువ ఎక్కడ దాకా తీసుకొచ్చారంటే, ఎందుకంటే యెహోషువ కాలంలో కేవలము ఆ పాలు తేనెలు ప్రవహించే దేశమైన కానానులో ప్రవేశించే వరకే యెహోషువ చెప్పగలడు. ఆ తర్వాత ఇంకేం చెప్పలేడు. కారణం ఆయన చరిత్ర తన ముందు జరిగిన దాన్నే చెప్పగలడు. అబ్రహామును మొదలుకొని ఏ విధముగా దేవుడు అబ్రహాము సంతానాన్ని ఆశీర్వదించాడో, అబ్రహాముకి దేవుడు చేసిన వాగ్దానాన్ని ఎలా నెరవేర్చాడో, అబ్రహాము సంతానము ద్వారా దేవుడు ఏ విధముగా ఆయన చేసిన యొక్క వాగ్దానము ప్రకారము వారు ఎక్కడికి వెళితే అక్కడ ఎలాగ ఆశీర్వాదాలు వచ్చాయో, అంత మాత్రమే కాకుండా ఐగుప్తు బానిసత్వము నుంచి ఎంతగా దేవుడు వారిని బయటికి తీసుకొని వచ్చాడో, how God has brought them out of the bondage of Egypt, how God himself fought against their enemies. ఇంకా ఇదే కిందకు మనం వస్తూ ఉంటే 12వ వచనం చూడండి. మరియు నేను మీకు ముందుగా కందిరీగలను పంపితిని, నీ ఖడ్గము కాదు, నీ విల్లు కాదు, కానీ అవే అమోరీల రాజులనిద్దరిని తోలివేసెను. I have done everything for you. I have done everything for you. దేవుడు వీటన్నిటిని చేశాను అని యెహోషువ ద్వారా మాట్లాడిస్తూ ఉన్నాడు వారితో. ఆ తర్వాత కదా అంటాడు, ఇలాంటి దేవుడు మనకుండగా, when we have this mighty God, when we have this loving God, gracious God, you decide now whom you are going to serve. We can see the real thankfulness from the life not only of Joshua but also of the others who were with him, who responded him positively. మీరు ఎవరిని సేవించినా, ఒకవేళ మీరు నది అద్దరిన మీ పితరులు సేవించిన దేవతలను సేవిస్తారో, లేదా ఐగుప్తులో వారు సేవించిన దేవతలను సేవిస్తారా, లేదా మీరు ఇప్పుడు ఏ దేశంలో ఉన్నారో ఆ దేశంలో ఉన్న దేవతలను సేవిస్తారా, మీరు ఎవరిని సేవించినా నువ్వు నా ఇంటి వారము యెహోవాను సేవించదు. ఆయన కంటే గొప్ప దేవుడు నాకు ఎక్కడ దొరుకుతాడు? ఆయన కంటే ప్రేమ కలిగిన వాడు నాకు ఎక్కడ దొరుకుతాడు? దట్ ఈస్ ద రీజన్ వై దే హ్యాడ్ టు షేర్ దేర్ హిస్టరీ టు దేర్ డిసెండెంట్స్. దట్స్ వై గాడ్ టోల్డ్ దెమ్. బైబిల్లో ఇంకొక మాట కూడా మనం చూసాం ఒక దగ్గర. ఎక్కడ అది ఏమని రాయమని తెలుసా? తమ దేవుని ఎరుగని తరం ఒకటి వచ్చిందంట. దేవుని ఎరగలేదంటే కారణం ఏంటి? తప్పు వాళ్ళది కాదు, ఆ తరానికి తప్పు కాదు, ఆ తరానికి చెప్పని తెలిసిన తరం వారి తప్పది. నా దేవుడి గురించి నేను అనుభవించి, నా దేవుని యొక్క ఆశీర్వాదాలు నేను అనుభవించి, నాకు దేవుడు చేసిన మేలులను అనుభవించి, నా దేవుడు నన్ను ఏ విధంగా లేవనెత్తాడో నేను రక్షణను అనుభవించి, నా తర్వాత తరానికి నేను చెప్పటం లేదంటే ఐఎమ్ ఎ మ్యాన్ ఆఫ్ ఇన్గ్రాటిట్యూడ్. కృతజ్ఞత లేని వ్యక్తిని నేను. యెహోషువ సింపుల్గా చెప్పేయచ్చు, ఇంత స్టోరీ చెప్పకుండా. బహుశా యెహోషువ కాదు, దేవుడే యెహోషువ ద్వారా మాట్లాడిచ్చాడు. సింపుల్గా 2 మాటలు చెప్పేయచ్చు యెహోషువ. కారణం ఏంటంటే, అబ్రహాం ఎవరో, ఇస్సాకు ఎవరో, యాకోబు ఎవరో, అక్కడ ఆయనతో పాటు పాలు తేనెలు ప్రవహించే దేశానికి ఎవరికీ తెలియదు. వాళ్ళు వినుంటారు మా పితరుల్లో ఒక ఆయన, కల్లారు ఎవరు చూసిన వాళ్ళు కూడా కాదు. కానీ యెహోషువ హిస్టరీ మొత్తాన్ని వాళ్ళ ముందు పెడుతున్నాడు. కారణం ఏంటో తెలుసా? తనలో ఉన్న ఆ యొక్క కృతజ్ఞతా భావాన్ని తెలియచేస్తూ, మీరు కూడా ఆ దేవునికి కృతజ్ఞత కలిగి జీవించండి.
ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క హృదయాలు కృతజ్ఞత కలిగినగా ఉన్నవా, కృతజ్ఞత లేనివిగా ఉన్నవా? పైకి థ్యాంక్స్ చెప్పొచ్చు. ఇట్స్ నాట్ జస్ట్ సేయింగ్ థ్యాంక్స్, ఇట్స్ అ లివింగ్ థ్యాంక్ఫుల్ లైఫ్. పైకి థ్యాంక్స్ చెప్పి మన ఇష్టానుసారంగా జీవిస్తే దేవుని పట్ల మనం కృతజ్ఞత కలిగిన జీవితాన్ని ఏ విధంగా జీవించగలం? ఇశ్రాయేలు జనాంగం చేసిన పని అదే. వచ్చిన ప్రతిదానిని తీసుకొని వెళ్ళి దేవుని యొక్క మందిరంలో బలులు అర్పించేవాళ్ళు, దేవునికి ఇవ్వాల్సినవి ఇచ్చేసేవాళ్ళు, ఫస్ట్ ఫ్రూట్స్ ఇచ్చేసేవాళ్ళు, హార్వెస్ట్ తీసుకొని వచ్చి దేవునికి ఇచ్చేవాళ్ళు, అన్నీ చేసేవాళ్ళు. బట్ వారి జీవితంలో మాత్రం దేవుని పట్ల కృతజ్ఞత కలిగిన జీవితాన్ని జీవించాల. దేవుని పట్ల కృతజ్ఞత లేదంటే అది పాపం. మనం ఎన్నైనా దేవునికి ఇవ్వచ్చు, కృతజ్ఞత చూపించకపోతే మన జీవితంలో ఆయన పట్ల కృతజ్ఞత కలిగిన జీవితాన్ని మనం చూపించకపోతే అది పాపం. అది అక్కడికి వద్దాం, అది కూడా మనం చూడబోతున్నాం. మనం యెషయా గ్రంథము 14వ అధ్యాయంలో చూసినట్లయితే, యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం నుంచి పడిపోయిన ఆ యొక్క దేవదూత గురించి అక్కడ మాట్లాడుతుంది. ఏ విధముగా పడిపోయాడో, ఏ విధముగా దేవునికి వ్యతిరేకంగా జీవించాడో, దేవునికి కృతజ్ఞత చూపటానికి బదులుగా దేవుని పైనే అజమాయిషీ చేయటానికి ప్రయత్నం చేశాడో ఆ రాయబట్టాన్ని మనం చూస్తున్నాం. If you don't have the thankfulness towards God, we think we are greater than God. లేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. దేవుని ఎరిగి దేవునికి కృతజ్ఞతలు చెప్పని వారి గురించి బైబిల్ ఏమని చెప్తుందంటే, వారు ఇక దేవునికి దూరస్తులైపోయిన వారే. దేవునికి ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే ఇశ్రాయేలు జనాంగం గురించి కాదు, ఇక్కడ అన్యుల గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు సృష్టిలో దేవుణ్ణి చూస్తున్నారు, వారు దేవుడు చేసిన కార్యాలు కనపడుతున్నాయి, కానీ వారు ఆయనకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించలేదు, ఆయన మహిమపరచలేదు. కాబట్టి వారి స్థితి ఏంటో ఆ తర్వాత వచ్చిన వాళ్ళు రాయబాడు. ఇన్గ్రాటిట్యూడ్ ఈజ్ ఎ సిన్. Ingratitude is a sin. It is just as surely as is lying or stealing, immorality or any other sin which was condemned by the Bible or by the God. Ingratitude is a sin. కృతజ్ఞత లేనితనము పాపము. బైబిల్లో ఉన్న ఒక విషయం ఏంటో తెలుసా? ఎవరికైతే కృతజ్ఞత లేదో వారు దేవునిని వ్యతిరేకించేవారు, దేవుని పట్ల రెబెలియస్గా ప్రవర్తించేవారని చెప్పబడుతుంది. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు చేసిన మేలులు, మన పట్ల ఆయన చూపిన కృపలు, మనకు ఆయన ఇచ్చిన పొజిషన్, దానికి అనుగుణంగా జీవించకపోవటమే కృతజ్ఞత లేని జీవితం. When God has made us His children, and if we don't be His children, if we don't live as His children, that itself is ingratitude. బైబిల్ గ్రంథంలో ఒక పక్క నుంచి ఇంకొక పక్క ఈ బైబిల్ మొత్తంగా మనం చూసినట్లయితే ఇది ఒక కమాండ్. బీ థ్యాంక్ఫుల్, కృతజ్ఞత కలిగి ఉండండి. But thankfulness is a natural outflow of a heart which is tuned with God. దేవునితో అనుసంధానము చేయబడిన హృదయములో నుండి స్వాభావికముగా వచ్చేదే కృతజ్ఞత. అది వచ్చేస్తుంది అంతే, ఒకటి చెప్పాల్సిన పని లేదు, అది వచ్చేస్తుంది. ఆయనతో మనం ట్యూన్ చేయబడినప్పుడు, when we are tuned with God, it is a natural outflow of our heart. అందుకే కీర్తనాకారుడు 147వ కీర్తన 7వ వచనం అంటాడు, సింగ్ టు ద లార్డ్ విత్ థ్యాంక్స్ గివింగ్. కొలస్సీయుల పత్రికలో పౌలు కూడా అంటాడు, బీ థ్యాంక్ఫుల్, బీ థ్యాంక్ఫుల్. ఆ స్పిరిట్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ ఈజ్ ఆల్వేస్ a mark of joyful Christian. ఒక సంతోషకరమైన క్రైస్తవ
క్రైస్తవునిలో మనం కనుగొనేది ఒకరు ఎవరైనా సంతోషకరమైన క్రైస్తవుడు ఉన్నాడు అంటే అతనిలో ఉన్న ఒక ముఖ్య లక్షణం ఏమై ఉంటుందంటే దేవునికి కృతజ్ఞత కలిగే హృదయము కలిగిన వాడిగా ఉన్నాడు అని. ఉన్నదానిలో ఈవెన్ లేని దానిలో కూడా. వాట్ ఆర్ ద థింగ్స్ దట్ వీ నీడ్ టు బి థ్యాంక్ఫుల్ టు గాడ్ ఆల్ ద టైమ్స్? నెంబర్ 1, థ్యాంక్ గాడ్ ఫర్ హిస్ సాల్వేషన్. ఆయన మనకిచ్చిన రక్షణను బట్టి అది ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోవాల్సిందే. ఎప్పుడో ఆ రోజు కాదు, ఆ రోజు సాక్ష్యం ఈ రోజు కూడా ఉందా? ఆ రోజు భక్తి ఈ రోజు కూడా ఉందా? అది ఉండాలంటే మనం జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకుని అక్కడితో అయిపోయింది. చాలామంది అనుకుంటాం మనం బోట్ ఎక్కేసాం కదా ఇంకేముందో అనుకుంటాం. లేదు, బోట్ ఎక్కేసాం, కానీ దాంట్లో కొనసాగుతున్నప్పుడు మనం ఏ విధంగా కొనసాగుతున్నామో మనకి జ్ఞాపకం ఉండాలంటే ఎక్కడి నుంచి బోట్ ఎక్కామో మనకు అర్థం కావాలి. నేను డొంకూరుకి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర ఫిషింగ్ బోట్స్ ఉంటాయి. నేను ఇంకో పాస్టర్ గారు వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం ఆర్ ద సెకండ్ టైం అనుకుంటా, ఫస్ట్ టైం నన్ను బలవంతం చేశారు, పాస్టర్ గారు మీరు బోట్లో ఎక్కండి, మేము సముద్రంలోకి తీసుకొని వెళ్తామని. నేను ఇంతవరకు ఎప్పుడూ ఎక్కలేదు. సో వాళ్ళ టైట్స్ దాటుకొని వెళ్తుంటే ఎదురు కనిపిస్తుంటాయి కదా వాళ్ళు ఫిషింగ్కి వెళ్ళేటప్పుడు ఎలా ఎగిరెగిరి పడుతుంటాయో. లేదు నాకు భయం, నేను రాలే మీతో పాటు అని పరిగెత్తుకున్నాను, వచ్చేసాను. నేను చిన్నపిల్లవాడు అప్పుడు కాదు, ఎంత అయినప్పుడే. రెండోసారి వెళ్ళినప్పుడు బలవంతంగా తీసుకెళ్ళారు. పాస్టర్ గారు మీకు ఏమన్నా అయితే మేము దానికి బాధ్యత రండి అని తీసుకెళ్ళారు. మొత్తానికి ఆ బోట్లో పెద్ద పెద్ద వలలు ఉన్నాయి, ఎక్కి కూర్చున్నాను. నాకు ఎవరితో సంబంధం లేదు, 2 చేతులతో గట్టిగా 2 వలలు పట్టుకున్నాను. అది అంత ఎగిరినా నాకు భయం లేదు. పక్కన మనకి ఇద్దరు మాకు సెక్యూరిటీ పట్టుకొని భయపడతానే వెళ్ళాము. అక్కడ దాకా మధ్యలోకి తీసుకొని వెళ్ళి మోటార్ ఆఫ్ చేశారు. మోటార్ ఆఫ్ చేసి అక్కడ అంటారు, పాస్టర్ గారు ఇప్పుడు ప్రార్థన చేయండి అంటారు. ఏమని ప్రార్థన చేయాలి? చేపల కొరకే చేయమన్నారు, కానీ మనం చేయాలి కదా, మనకు ధైర్యం రావాలి కదా. నడి సముద్రంలోకి తీసుకెళ్ళిపోయి వాళ్ళంటే దూకేసి కింద పడ్డ ఈత కొట్టి పైకి ఎక్కేస్తారు. మన పరిస్థితి అది కాదు. నీళ్ళలో పడితే చిన్న కాలంలోనే ఈత కొట్టడం రాదు నాకు, ఇంకా సముద్రంలో పడితే ఇంకేం తేలుతాం మనం. నడి సముద్రంలోకి తీసుకెళ్ళిపోయి బోట్ మోటార్ కూడా ఆపేసి అలా అలా నిలబడిపోయిన పాస్టర్ గారు ఇప్పుడు ప్రార్థన చేయండి అంటే అప్పుడు అర్థమైంది కళ్ళు తెరిచి కూడా ఎలా ప్రార్థన చేయొచ్చు అని అప్పుడు నేర్చుకున్నాను నేను. చుట్టూ భయం, ఎక్కడ కూడా పొరపాటున ఆ నేల కనిపించడం లేదు. నడి సముద్రంలోకి తీసుకెళ్ళిపోయారు. మన పరిస్థితి దేవునిలోనికి వచ్చిన తర్వాత ఏ స్థితిలో నుంచి మనం బయటికి వచ్చామో, ఒకప్పటి భయాలలో నుంచి మనం బయటికి వచ్చిన తర్వాత మనం ముందుకు సాగి వెళ్తూ ఉన్న కొలది మనము ఆ లేవనెత్తబడిన మొదటి స్థితిని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనల్ని ఎలా లేవనెత్తాడో. ఒకవేళ దాన్ని మర్చిపోయామంటే కృతజ్ఞత కలిగి జీవించలేము. బీ థ్యాంక్ఫుల్ ఫర్ హిస్ సాల్వేషన్ ఇన్ జీసస్ క్రైస్ట్. We have been hearing for last few months about how God has saved us. మనది అయ్యోటా కూడా లేదు దాంట్లో, ఒక చిన్న ఇది కూడా మనం చేసింది లేదు. He only loved us. He only sent his son. He only sacrificed his son. Everything was done by God. మనం ఈరోజు ఒక జాయ్ఫుల్ క్రిస్టియన్ లైఫ్ మనం జీవించగలుగుతున్నామంటే ఇట్ వాజ్ ఆల్ డన్ బై గాడ్. Nothing from our side. We only accepted that. That acceptance gave us the joy. That acceptance gave us the joyful life. Thank God for his salvation. It's not just one day. It's not on Sunday. But it's a daily thing in our lives. Daily. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనంలో పౌలు ఒక చక్కటి మాట చెప్తూ ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25 చివరి వచనంలో అంటాడు కదా, తన కలిగిన ఇబ్బందులన్నిటి గురించి 7వ అధ్యాయంలో రాస్తున్నాడు. పాపం ఎలాగా తన మీద దాడి చేయాలని ప్రయత్నం చేస్తుందో ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. 25వ వచనం అంటాడు కదా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా
దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయములో నేను దైవ నియమమునకును శరీర విషయములో పాప నియమమునకును దాసుడనై ఉన్నాను అని రాస్తున్నాడు. ఆ తర్వాత అధ్యాయంలోకి వచ్చేసరికి ఇక శరీరం గురించి మనం పట్టించుకోవద్దు, శరీర విషయాల గురించి ఆలోచించవద్దు, కేవలం దైవీకమైన విషయాల గురించి ఆలోచిద్దామని 8వ అధ్యాయం 5వ వచనం నుంచి దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. వీటన్ని ఇబ్బందుల మధ్య, పోరాటాల మధ్య 23వ వచనంలో అంటాడు, వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనసునందున్న ధర్మశాస్త్రములతో పోరాడుచు నా అవయములలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్ట లోబరుచుకొనుచున్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును అంటూ ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఆయన ఇచ్చిన గొప్ప బహుమానం, ద గ్రేట్ బ్లెస్సింగ్ ఆర్ ఇండిస్క్రైబుల్ గిఫ్ట్. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 15వ వచనంలో పౌలే మాట్లాడుతూ అంటాడు కదా, చెప్పసఖ్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రములు, ద సాల్వేషన్. అందుకే మన సండే కూడా జ్ఞాపకం చేశాం. వి స్టిల్ ప్రే ఫర్ ద మిరకల్స్ ఇన్ అవర్ లైఫ్స్. దట్స్ ఓకే, దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. బట్ మనం ఎప్పుడు ఆయన చేసిన అద్భుతాలకు కృతజ్ఞతలు తెలియచేస్తాం. చాలాసార్లు ఇంకా 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 ముందుకు వెళ్తున్నాం, కానీ ఇప్పటికి చేసిన వాటికి ఎన్నిటికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాం. మరి ముఖ్యంగా మన రక్షణ విషయంలో, అయ్యా నువ్వు నా జీవితంలో అద్భుతం చేశావయ్యా, కాబట్టి నేను నమ్ముకుంటున్నాను అని ఎన్నిసార్లు చెప్పగలుగుతున్నాం. ఒకసారి ఆయనకే క్వశ్చన్ వేస్తాం, మీరు ఒకవేళ ఇది చేస్తే డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, లెట్ us thank God for the salvation. Let us remember from where God has lifted us up. ఎక్కడ నుండి దేవుడు మనల్ని లేవనెత్తాడు, ఏ స్థితిలో నుండి దేవుడు మనల్ని లేవనెత్తాడు, ఆ యొక్క నిత్య జీవం ఇవ్వటానికి ఆయన ఇచ్చిన ఆ యొక్క పర్ఫెక్ట్ సాక్రిఫైస్ ఏంటి మన కొరకు. Let's thank God for the salvation. Not only today, but every day, every moment. Let us remember His grace. Let us also thank God for all the material blessings that we are receiving. ఇక్కడ థ్యాంక్ఫుల్నెస్ ఏంటంటే, మనం ఆయనకు కృతజ్ఞతలు నోటితో చెప్పడం మాత్రమే కాదు. when God has been blessing us, the intention of God is we must be blessing to many people. మనం అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండాలి. కారణం ఏంటో తెలుసా? ఈ మెటీరియల్ బ్లెస్సింగ్స్లో ఉన్న ఇష్యూ ఏంటంటే, we will never be satisfied with these material blessings. దేవుడు ఒకటి ఇస్తే ఇంకోటి కావాలి, ఇంకోటి ఇస్తే ఇంకోటి కావాలి, ఇంకోటి ఇస్తే చచ్చిపోయే వారికి ఏదో ఒకటి కావాల్సిందే మనకి. we don't leave him. కానీ దేవుడు మనకిస్తున్నాడు, బికాజ్ he knows that we need. ఆయన మనకిచ్చే దేవుడు. కానీ ఎక్కువగా వాటి కోసమే దేవుడిని నమ్ముకున్న దినాల్లో మనం బ్రతుకుతా ఉన్నాం. Let us thank God for all the blessings, all the material blessings that He has been giving to us. And at the same time, let us learn to be content. Let us learn to be content. తృప్తి కలిగి జీవించడం మనం నేర్చుకోవాలి. చూద్దాం ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో పౌలు ఫిలిప్పీ సంఘంకు చెప్తున్న ఈ యొక్క మాటలు మనం చూస్తే, ఆయన గురించి ఆయన మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏమంటున్నాడు తెలుసా? దీన స్థితిలో ఉన్న ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉన్న ఎరుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటను, ఆకలి కొని ఉండుటను, సమృద్ధి కలిగి ఉండుటను, లేమిలో ఉండుటను నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. ఆల్ ద మెటీరియల్ బ్లెస్సింగ్
If we really work hard and we receive the blessings from the Lord, these are all from the Lord. ఈ తృప్తి ఎక్కడి నుంచి వస్తుందంటే ఇట్ కమ్స్ అవుట్ ఓన్లీ ఫ్రమ్ అ స్పిరిట్ ఆఫ్ థ్యాంక్ఫుల్నెస్. స్పిరిట్ ఆఫ్ థ్యాంక్ఫుల్నెస్. మెనీ టైమ్స్ we are constantly preoccupied with what we do not have. మనకి ఏమి లేవో దాని గురించే మన మనసంతా నిండిపోయి ఉంటుంది. నాకు అది లేదు, నాకు అది లేదు, నాకు ఇది లేదని. క్వశ్చన్ ఏంటంటే, హ్యావ్ వి లెర్న్ టు థ్యాంక్ గాడ్ ఫర్ వాట్ యూ ఆల్రెడీ హ్యావ్? We are preoccupied with our mind. We are preoccupied with what we do not have. But we don't think about what we have. If we think about what we have, we will surely thank God for that. We will surely thank God. I am not talking that material blessing is not from God. God has blessed many people. But only material blessing doesn't mean that we are really God's people. No. Very recently I heard few testimonies from few people. Once I used to earn only 30,000. Now I am earning per month 14 lakhs. That's how God has blessed me. This was preached in a village. And what the village people think? Okay, if I go to God, God will bless me. My money will be blessed. Yeah, He will surely bless. He also blessed Ambani. He also blessed Adani. He also blessed everyone. It doesn't mean that He is closer. They are closer to God. They are not closer to God. Whom we are worshipping, whom we are preaching, whom we always believe that He is the complete. Everything is under His control. Not just the material blessings. Though prosperity is from God, but it is not everything. The spiritual blessings, that was we were talking about regarding the salvation. Let us thank God for all the blessings that we have today. కొన్నిసార్లు తల్లిదండ్రులు పిల్లలకు చెప్తారు, ఒకప్పుడు మాకు ఇవి కూడా ఉండేవి కాదు. చాలాసార్లు తిరుమలరావు గారు ఇక్కడ నిలబడి తన టెస్టిమనీలో చెప్పేటప్పుడు చాలాసార్లు మనం విన్నాం, ఏ స్థితిలో నుంచి దేవుడు మనం లేవదీచ్చాడు. చాలా పర్యాలు మేము ట్రావెల్ చేసేటప్పుడు కూడా చెప్తూ ఉంటారు, క్రిస్మస్ వచ్చిందంటే మా అక్క వాళ్ళకి బట్టలు తీసేవాళ్ళు, మాకు తీసేవాళ్ళు కాదు. దట్ వాస్ ద కండిషన్. బట్ హౌ గాడ్ హెస్ బ్లెస్డ్ దెమ్ టుడే. Let us share these things with our children. If you don't share with our children, మన పిల్లలు దేవునికి కృతజ్ఞత లేని వారుగా జీవిస్తారు. రేపు తల్లిదండ్రులుగా మనకి కృతజ్ఞత లేని వారుగా జీవిస్తారు. Let us share them. ఒక టైం తీసుకుందాం, వాళ్ళు కూర్చోబెడదాం, వాళ్ళతో మాట్లాడదాం. వాళ్ళు వినడానికి ఇష్టం లేదు, వాళ్ళు వినరు ఇవన్నీ. ఎందుకంటే వాళ్ళ ముందు చాలా పెద్ద పెద్దవి కనపడుతున్నాయి. మన గతం అంటే వాళ్ళకి బోర్ కొట్టవచ్చు. బట్ it must be something that we need to take. అప్పుడే వాళ్ళని దేవుని యొద్దకు నడిపించవచ్చు. And number 3, thank God for the people in your life. This may be your spouse, your children, your parents, your co-believers, and also the people who betrayed you. వారిని బట్టి కూడా దేవుని స్తుతించాలి. అలాంటి వాళ్ళు లేకపోతే మనం స్ట్రాంగ్గా ఫెయిత్లో నిలబడలేము. గాడ్ అలోస్, ఆల్వేస్ గాడ్ అలోస్ సమ్వన్ ఇన్ అవర్ లైఫ్ హూ బిట్రేస్, హూ బ్యాక్ స్టాప్స్. థ్యాంక్ గాడ్ ఫర్ దాట్. అలాంటి వాళ్ళు మన జీవితంలో లేకపోతే మన ఫెయిత్లో ఎదగలేము. లెట్ మీ టెల్ యూ మై ఓన్ టెస్టిమనీ వెరీ రీసెంట్లీ టుక్ ప్లేస్. I have very good friends and even in the ministry also, and I share everything. ప్రతిదీ షేర్ చేసుకోవడం అలవాటు, వాళ్ళతో షేర్ చేసుకున్నాను. And one day there was a sudden call to me. Someone came to me and said, పాస్టర్ గారు, మీకు ఇలాంటి కొన్ని పరిస్థితులు మీ విషయం కొన్ని చాలా రాంగ్గా, చాలా బ్యాడ్గా పలానా వ్యక్తి నాకు చెప్తా ఉన్నాడు, అండ్ బీ కేర్ఫుల్ విత్ హిమ్. నేనన్నాను, లేదు తను చెప్పుండడు, నువ్వే మొత్తం క్రియేట్ చేసుకుని తన మీద నాకు చెప్తున్నావు అనుకొని అన్నావు. అది అక్కడితో ఆగిపోయింది. ఆ తర్వాత
కొంతకాలం తర్వాత వారిద్దరు ఎదురెదురు కూర్చోబెట్టి మా కౌన్సిల్లో నేను మాట్లాడుతున్నప్పుడు, ఎస్, విత్ హూమ్ ఐ హ్యావ్ షేర్డ్ ఎవ్రీథింగ్, హీ మిస్టుక్ ఎవ్రీథింగ్ అండ్ హీ స్టార్టెడ్ మేకింగ్ propaganda about me, telling that I am living an illegal life and all other things. That made me not to hate him, but to love him. At the same time, to spend more time with the Lord. As these type of things are coming out, even I told them I will just get down from my bishop's position, because if these are the things happening with me, I am unfit even to be a pastor. How can I be a bishop? Let me just get down and someone be there and have a commission and go around and do the things. Yeah, there must be someone with us. నేను అన్ని మీకు కొద్దిగా నెగిటివ్ విషయాలు చెప్పుండొచ్చు, బట్ దట్ పాజిటివ్ థింగ్ ఏంటంటే దట్ మేడ్ మీ టు బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్, టు లివ్ అ ఫోకస్డ్ లైఫ్. థ్యాంక్ గాడ్ ఫర్ ద పీపుల్ ఇన్ యువర్ లైఫ్. గాడ్ అలోస్. అందరి జీవితాల్లో ఉంటాయి ఖచ్చితంగా. ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక విషయంలో మనం మోసం చేసిన వాళ్ళు ఉండొచ్చు, బట్ థ్యాంక్ గాడ్ ఫర్ దెమ్. పౌలు కొరింథీ సంఘం గురించి మరియు మనం చదివిన రోమా సంఘం గురించి, కొరింథీ సంఘం అయితే అసలు సరైన సంఘమే కాదు, ఎప్పుడు గొడవలే. ఆ సంఘం గురించి కూడా వారి పట్ల దేవుడు కృపను బట్టి దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. థ్యాంక్ గాడ్ ఫర్ దోస్ హూ టచ్ యువర్ లైఫ్స్. మనం అనేక మార్లు ఫలానా వ్యక్తి ఆ రోజు నాతో షేర్ చేసుకోకపోతే నేను ప్రభు దగ్గరకు వచ్చేవాడిని కాదని మాట్లాడుకుంటాం. థ్యాంక్ గాడ్ ఫర్ హిమ్. అండ్ ఫోర్త్లీ, థ్యాంక్ గాడ్ ఈవెన్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ ట్రయల్స్ అండ్ పర్సిక్యూషన్స్. చాలాసార్లు దేవుడితో ఉంటే అన్ని మేలులే జరగాలి, కష్టాలే రాకూడదు అనుకుంటే పౌలు ఎప్పుడో దేవుడిని వదిలేసి పారిపోవాలి. బైబిల్ వెరీ క్లియర్లీ సేస్, సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించువారు హింసలు పొందెదరు. ఆ ట్రయల్స్ అండ్ టెంప్టేషన్స్ దే విల్ మేక్ అస్ స్ట్రాంగ్. దేవుడు దాన్ని అందుకే అనుమతిస్తాడు. దే విల్ మేక్ అస్ స్ట్రాంగ్. ఆ డిఫికల్టీస్ నుంచి మనం ఏదైతే నేర్చుకోవాలో దానిని మనం నేర్చుకుందాం. పౌలు జీవితంలో ఎన్ని విషయాలు ఆయన నేర్చుకోకపోతే ప్రతి విషయంలో దేవుడు కృతజ్ఞత కలిగి జీవిస్తున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక, 2 కొరింథీ పత్రికలో అయితే తను తిన్న దెబ్బలు, తను పడిన ఇబ్బందులు ఎన్నింటిని జ్ఞాపకం చేస్తున్నాడో. 11వ అధ్యాయము 24వ వచనం నుంచి చూస్తే, యూదుల చేత 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రి పగుళ్ళు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణంలోను నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలోను, నా స్వజనుల వలనైన ఆపదలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణములో ఆపదలు, అరణ్యములో ఆపదలు, సముద్రములోను కపట సహోదరుల వలని ఆపదలోను ఉంటిని. ప్రయాసముతోనూ కష్టముతోనూ, తరచుగా జాగరణలతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇంకా చెప్పవలసినవి అనేకములున్నవి. ఇంతగా శ్రమపడినప్పటికీ ఈ శ్రమలన్నింటిలో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. గాడ్ అలోస్ ట్రయల్స్, but be thankful in all those things, and God has something to do with us through those trials and temptations. అందుకే పౌలు ఇందా మనం చదివాం, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం అంటాడు కదా, గివ్ థ్యాంక్స్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్, ఫర్ దిస్ ఈజ్ గాడ్స్ విల్ ఫర్ యూ ఇన్ క్రైస్ట్ జీసస్. అన్ని విషయములలో ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, మీ విషయంలో ఇది దేవుని యొక్క చిత్తమై ఉన్నది.
కొలసీ పత్రిక 1:12 ఎలా అంటాడు, యూ విల్ ఈవెన్ బీ ఏబుల్ టు థ్యాంక్ గాడ్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ పెయిన్ అండ్ డిస్ట్రెస్ బికాస్ ఆఫ్ యువర్ ప్రివిలేజ్డ్ టు షేర్ లాట్ ఆఫ్ దోస్ హూ ఆర్ లివింగ్ ఇన్ ద లైట్. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారు మొదటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుని బతిమాలు కొనుచూ ఉన్నానంటాడు. ఈ కొలసీ సంఘంతో రాస్తూ ఉన్నప్పుడు తను చెప్తున్న మాట ఏంటంటే, ఇబ్బందులు కష్టాలు వచ్చిన వాటి మధ్యలో కూడా, ఎందుకంటే మనము పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలు పొందువారముగా ఉండబోతున్నాం కాబట్టి. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, God is loving us even in the midst of trials. Let us cultivate our spirit of thankfulness in the midst of trials, heartaches, when things are not going well, even sometimes when our children are not obeying, not doing well. Be thankful to God, because God has given those children and God will surely change them. Don't complain. దేవుడా ఎందుకు ఇచ్చావు ఇలాంటి వాడిని నాకు అనొద్దు. కొన్నిసార్లు అనిపిస్తుంది కదా, అనాలనిపిస్తుంది, అనరు కానీ అనిపిస్తుంది మనసులో. బీ థ్యాంక్ఫుల్. ఫైనలీ let us be thankful for his continuous presence with us throughout this year. Not only throughout this year, from the very day that we are conceived in our mother's womb till today and even more. Be thankful to him for his continual presence and the power that God has given to us to live on this earth. ఈ భూమి మీద దేవుని కొరకు జీవించటానికి దేవుడు మనకిచ్చిన శక్తిని బట్టి, దేవుడు మనతో ఉంటున్న ఆయన యొక్క సన్నిధిని బట్టి మనం దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని బలపరిచే దేవుడు. అందుకే పౌలు అంటాడు, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను. సమస్తములో సమస్తము ఉంది. నేను అవి మాత్రమే చేయగలను అట్లా సమస్తము చేయగలను. మనలో ఆ బలము లేదు. ఇన్ అవర్ సెల్స్ వీ డు నాట్ హ్యావ్ ద స్ట్రెంగ్త్ దట్ వీ నీడ్ టు లివ్, that we need to live the way that God wants us to live. We cannot with our own strength. But when we turn to him, when we discover that it is God who works in us to will and act according to his good purpose. ఎప్పుడైతే మనము ఆ దేవుడే కార్యసిద్ధి కలుగు చేయువాడు. భక్తుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ 2వ అధ్యాయం 13వ వచనంలో ఈ మాట రాస్తున్నాడు. ఆయనే కార్యసిద్ధి కలుగు చేయువాడు. ఆయన తన శిష్యులకు చేసిన వాగ్దానం ఏంటో తెలుసా? పరలోకానికి ఎక్కిపోకముందు పరలోకమందును భూమి మీదను నాకు సమస్తమైన అధికారము ఉన్నది. నేను ఎల్లప్పుడూ సదాకాలము నేను మీతో ఉండబోతూ ఉన్నాను. ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. Not just when we come to the church we can experience his presence. ఎవరు చర్చికి వచ్చినప్పుడు మాత్రమే ఆయన ప్రెజెన్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తారంటే, చర్చిలో మాత్రమే దేవుడు ఉంటాడని నమ్మేవాడే ఆయన ప్రెజెన్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఎవరు ప్రతి సమయంలో ఆయన ప్రెజెన్స్ ఎక్స్పీరియన్స్ చేస్తారంటే, ఆయనకు నిత్యము కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించే వాళ్ళు, నిత్యము ఆయన సన్నిధిని అనుభవించేవారిగా ఉంటారు. ఆల్వేస్ గివ్ థ్యాంక్స్ టు గాడ్, ద ఫాదర్ ఆఫ్ ఎవ్రీథింగ్, ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. లెట్ us బీ థ్యాంక్ఫుల్. ఈ చివరి దినాల ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనకు మనం కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించే వారముగా, అనగా ఆయనను మరువని వారముగా, అనగా ఆయనకు విధేయత చూపే వారముగా, పాటలతో మాటలతో చెప్పి చాలా అయిపోయింది. కొన్ని పాటలు మనకు బాగా నచ్చుతాయి, ఎంత మంచిగా ఉంటాయి కదా, ఎంత మీనింగ్ఫుల్గా రాశారో రైటర్స్.
చాలా మీనింగ్ఫుల్గా. ఆంధ్రప్రదేశ్లో కీర్తన పుస్తకం తెలుగు బుక్లో అయితే ఎంత మీనింగ్ఫుల్ సాంగ్స్ రాశారో రైటర్స్, అనుభవించి రాసిన పాటలు అవి. అండ్ ఇన్ ద ఇంగ్లీష్ హిమ్నల్స్ వీ కెన్ సీ ద మీనింగ్ఫుల్ హిమ్స్ అండ్ మీనింగ్ఫుల్ సాంగ్స్ దట్ వీఆర్ సింగింగ్ ఎవ్రీ సండే, థ్యాంకింగ్ గాడ్. 5 నిమిషాలు ట్రాన్స్లోకి వెళ్ళిపోయి థ్యాంక్స్ చెప్పటం కాదు. కొంతమంది 5 నిమిషాలే చెప్తున్నారంటే వాళ్ళు ట్రాన్స్లో ఉంటున్నారు. 5 నిమిషాలు మిగిలిన టైంలో పక్క వెళ్ళిపోతున్నాం. when we are tuned with God, all the time we live a thankful life. That helps us to overcome everything on the earth for the Lord and to live for the Lord and be a blessing to the people with whom we are associated. May God bless these words. దేవుడి యొక్క వాక్యమును మా అందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక. తలలో ఉంచుదాం.